కాలం ఎవరి కోసం ఆగదు. ప్రతి అనుభవం ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఏ అనుభవం అయినా సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. ఇక వీడియోలోకి వస్తే, మా పతి గారు చికెన్ తెచ్చి సిట్టింగ్ లోకి బటర్ గార్లిక్ చికెన్ కర్రీ అయితే చేయమని చెప్పారు. తీరా ఫ్రిడ్జ్ లో చూస్తే బటర్ అయితే లేదు. బటర్ తెచ్చేసరికి టైం పడుతుందని సిట్టింగ్ లోకి మంచింగ్ కోసం చికెన్ లో బోన్లెస్ పీసెస్ అయితే తీసుకొని చికెన్ బైట్స్ అయితే చేశాను. చాలా టేస్టీగా వచ్చాయి. మరి ఎలా చేయాలో చూసేద్దామా? కడిగిన చికెన్ లోకి సరిపడే సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి, 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1 ఎగ్ వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 1 లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. అలాగే 1/4 కప్ కార్న్ ఫ్లోర్, కొద్దిగా బేకింగ్ సోడా, 1 స్పూన్ మైదా, కొద్దిగా వరిపిండి, కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. మరోసారి కలుపుకొని వెంటనే వేసుకోవచ్చు, లేదా అరగంట పావు గంట వేసుకోవచ్చు. బేకింగ్ సోడా వేయడం వల్ల ముక్క చాలా సాఫ్ట్ గా ఉంటుంది, అలాగే బయట క్రిస్పీగా క్రంచీగా కూడా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక్కొక్క పీస్ అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ బైట్స్ అయితే రెడీ అయిపోతాయి. కలుపుకుని చికెన్ ని ఇదే ప్రాసెస్ లో అయితే ఫ్రై చేసుకొని ప్లేట్ లో తీసుకొని లాస్ట్ లో కొద్దిగా కరివేపాకు, చిల్లీతో ఫ్రై చేసి వేసుకుంటే సరిపోతుంది. సో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.